అన్న మీరు? రాము గారు. నమస్తే అన్న. అంత బాగానే అన్న. ఏం చేస్తుంటారన్న మీరు? నేను నా కిరాణం వ్యవసాయం. నేను శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ బీజేపీ నాచుపల్లి విలేజ్. ఓకే ఓకే. ఎన్ని ఎకరాలు ఉందన్న భూమి? నాకు ఒక 3-4 ఏకర్స్ ఉంటుంది. మా మ్యాంగో ఫార్మింగ్ చేస్తా. సో బీజేపీ అంటే నాకు చాలా అభిమానం. వాళ్ళు ఉచిత హామీలు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చిన హామీలు 100% చేస్తారు. ఇప్పుడు కరోనా టైంలో కాంచెలు కానీ కరోనా టైంలో ఏ ఒక్కరు ఆ వ్యాక్సిన్ వేస్తని కూడా మన వేరే ప్రభుత్వం ఉంటే చాలా డబ్బులు పబ్లిక్ దగ్గర తీసుకుందరు. ఉచితంగా వ్యాక్సిన్, విదేశాలకు వ్యాక్సిన్, మన దేశ కీర్తి అనేది ప్రపంచ దేశాలకు ఇప్పుడు మోడీ నాయకత్వంలో నడుస్తుంది. బండి సంజయ్ గారు అదేవిధంగా మనకు పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ గారు కూడా మా కాన్స్టిట్యూంట్ మా పార్లమెంట్ పరిధిలో ఉండడం మా చాలా అదృష్టం. మేము దానికి ఎంతో కృతజ్ఞత ఉంటుంది. ఉచిత హామీలు అనేది బీజేపీలో ఉన్నాయి. ఇచ్చిన హామీలు 100% ఇస్తారు. మేము ప్రతి ఒక్కరు విలేజ్లో ప్రతి ఒక్క వ్యవసాయదారులు కానీ కూలీలు కానీ చాలా వరకు మేము నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము ఉంటామని ప్రజలు అంటున్నాం. మాకు చాలా సంతోషం. ఈసారి పార్లమెంట్లో ప్రధానమంత్రి మళ్ళీ నరేంద్ర మోడీ మూడోసారి కావాలని చాలామంది ప్రజలు అంటారు. దాని గురించి మాకు చాలా సంతోషం ఉంది. ఆల్రెడీ మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా. 2 సార్లు అవకాశం ఇచ్చినందుకే దేశ సంపద మొత్తం కొల్లగొడతా ఉన్నాడు, ఆస్తులు అమ్ముతా ఉన్నాడు అని ఇవన్నీ అంటా ఉన్నారు. అదంతా ఈ పనికి మాలిన రాజకీయ నాయకుల కుతంత్రాలు అవి. ఎవరు అట్లాంటి హామీలు చేయదు. 100% చేసే పని మీద ఉచితాలు అనేటివి ఉండయి. కార్యకర్తలు కార్యకర్త వాళ్ళే భోజనం చేస్తారు. ఖర్చు ఛాయ్ ఖర్చుల కంచెలి ఇలా పనిచేయడం మాకు చాలా సంతోషం. మాకు బీజేపీలో పనిచేయడం, ఆ జెండా మోయడం అంటే మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మొన్న శ్రీరామ జన్మభూమి అది ఎవరి కృషి? నరేంద్ర మోడీ కృషి. ఇది చాలా సంతోషం. ప్రజలందరికీ తెలిసిపోయింది. అది వేరే ప్రభుత్వం ఉంటే అది కానిపోని విషయం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల 100 రోజుల పరిపాలనలో మన రాష్ట్ర ప్రజలు ఎట్లా అనుభవిస్తున్నారో ప్రజలకు అర్థమవుతున్నది. ఇప్పుడు మేము ఎందుకు ఓటు వేయలేదని అనుకుంటున్నారు. ఇప్పుడు 100% ఇప్పుడు బీజేపీకి ఓటు వస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకు మరి బొడిగ శోభ ఇక్కడ నుంచి పోటీ చేసింది? ఆమె ఎందుకు స్థానికంగా ఆమె కొద్దిగా సఫర్ అయినారు పాపం. వాళ్ళ ఫ్యామిలీ విధంగా కొద్దిగా అట్లా అయింది, అట్లా అయిపోయింది. అందు గురించే అది అయిపోయింది. అంటే ఇక సంజయ్ అన్న అందుబాటులో ఉంటాడా? సిట్టింగ్ ఎంపీ అందుబాటులో ఉన్నా మాకు కావాల్సిన బడ్జెట్ కానీ రోడ్స్ కానీ నిధులు కానీ ఎక్కడి నుంచి వెళ్ళి పోరాడి తేవాలో సంజయ్ అన్నకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. సంజయ్ అన్న మాకు సంజయ పర్వతం లాంటి వారు. మాకు సంజయ పర్వతం అంటే ఏంటిదంటే మన శ్రీలంకల మా కాన్స్టిట్యూంట్కు సంజయ్ గారు మాకు సంజయ పర్వతం లాంటిది. ప్రతి ఒక్క నిధిని మాకు తీసుకొస్తారు. కావాల్సిన ప్రజలకు ఎక్కడ ఎవరికి వాళ్ళో ఆ విధంగా పోతుంది. ఇలా దుర్మార్గులు ఎవ్వరు కూడా ఇలా మధ్యవర్తితనం ఉండదు. ప్రజలకు ప్రతి ఒక్కరికి ఇది పోతుంది. ఇంత కష్టపడుతుంటే ఎందుకు తప్పించారు మరి? అధ్యక్ష పదవి నుంచి ఆయన ఉంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుండేనా? మేబీ అనుకుంటున్నాం. కానీ అంటే ఇప్పుడు అంతకంటే ఇంకా పెద్ద పదవి వస్తుందని మేము అనుకుంటున్నాం. కేంద్ర మంత్రి అయితే ఇంకా నిధులు తెస్తారని మేము అనుకుంటున్నాం. మేము 100% ఈసారి సంజయ్ గారు 2 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీతో గెలుస్తుండ్రు. కేంద్ర పదవి తీసుకుంటారు. కేంద్ర పదవి అంటే నాట్ ఈజీ. వచ్చి ఎంత నిధులు రావాలో ఎక్కడి నుంచి రావాలని అన్ని ప్రతి ఒక్కటి సంజయ్ అన్న గారి చేతిలో ఉంటాయి. వినోద్ కుమార్ పరిస్థితి ఏంది? మేబీ డిపాజిట్ కూడా రాదనుకుంటున్నాం మేము. ఆయన పబ్లిక్ తెలియదు, నాన్ లోకల్. గతంలో ఎంపీగా పనిచేసిండే పబ్లిక్ తెలియకపోవడం. అప్పుడు అది ఒక ఊపు మీద అయిపోయింది. అది తెలంగాణ భావం మీద వెళ్ళిపోయింది. తెలంగాణలో ఎంత అన్యాయం జరిగిందని ఎవరికి ఇప్పుడు అర్థమవుతుంది. అంతకుముందు అనేది ఎట్లా ఉన్నది అనేది ఎవరికి తెలియదు. ఎంత నిధులు అన్నారు. చాలా వరకు ఎంత మోసం రైతుకు, రైతుకు అకాల వర్షాలు అకాల వర్షాలు వచ్చి పంట నష్టాలు జరిగినాయి. పంట నష్టాలు అయితే ఏ ఒక్కరికి కూడా డబ్బులు చెల్లించలేదు. ఓకే. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంకా అభ్యర్థిని ప్రకటిస్తలేదు? అభ్యర్థి సరైన వాళ్ళు దొరకట్లేదా? వాళ్ళకు అభ్యర్థి అనేది ఈయన మీద ఆఖరికి డిపాజిట్ కూడా దక్కదని మేము అనుకుంటున్నాం. ప్రవీణ్ రెడ్డికి ఏమో టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఆయనకి ఇస్తే ఎట్లుంటుంది? ఎట్లా ఎవరికి ఇచ్చినా సంజయ్ అన్న 100% విన్. ఒకవేళ తీన్మార్ మల్లన్న పోటీ చేస్తే? తీన్మార్ మల్లన్న చేసినా ఎవరు చేసినా సంజయ్ అన్న మీద తట్టుకునేవారు లేరు. 3 లక్షల మెజార్టీతోని సంజయ్ అన్న గెలుస్తున్నారు. జై శ్రీరామ్, జై బీజేపీ. అన్న మీరేం చేస్తుంటారా? అన్న నేను కూలి పని చేసుకుంటారా? అంటే ఏమేమి పని పోతారన్నా? సెంట్రీ వర్క్. సెంట్రింగ్ వర్క్ దొరుకుతూ ఉంటుందా రోజు అంటే వారంలో ఒక 4 రోజులు 3 రోజులు అట్లా ఉంటారు. మీరేమనుకుంటారు సెంట్రల్లో ఎవరు ఉండాలి, ఎవరుంటే బాగుంటుంది? నరేంద్ర మోడీ గారు. ఎందుకు రీజన్ ఏందన్నా? అన్న ఇప్పుడు దేశం చూస్తున్నాం. కరోనా టైంలో
బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఓ 2000 నుండి 3000 వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కరికి 5 కిలో రేషన్ అన్న ఫ్రీగా ఇస్తారు పేదల కోసం, ఫ్రీగా 5 సంవత్సరాల నుండి ఇస్తారు. ఇప్పుడు ఈ ఊరు చూడండి అన్న, మీరు కాసేపు ఇట్లా ఎటన్నా వెళ్ళిపోండి, ఎటువైనా సీసీ రోడ్లు ఉంటాయి. MGNRGS కింద కొన్ని కోట్ల ఫండ్స్ ఇస్తారు. ఓకే. గ్రామ పంచాయతీలకు గ్రాంట్స్ ఇస్తారు. ఇలా శానిటైజేషన్ కానీ లేకపోతే స్ట్రీట్ లైట్లు కానీ చూడండి అన్న, మా ఊళ్ళో స్ట్రీట్ లైట్ దాదాపు మా దగ్గర అక్కడ చూడండి, ఆ లైట్లు 18 లైట్లు ఉన్నాయి మా ఊళ్ళో. అలాంటి లైట్లు 18 ఉన్నాయి. మా మండలం సెంట్రల్ ఫస్ట్ వచ్చింది డెవలప్మెంట్లో. అవునా? అవునండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరెవరు పోటీ చేస్తారో మీకు తెలుసా? తెలుసు అన్న. ఎవరెవరు ఉన్నారు? టీఆర్ఎస్ నుండి వినోద్ గారు, బీజేపీ నుండి బండి సంజయ్ కుమార్ గారు. కాంగ్రెస్ పార్టీ ఇంక ఇయ్యలే. ఎవరు బెటర్ అన్న? ఈ ఇద్దరిలో ఎవరు బెటర్ ఇప్పుడు దాంట్లో? మేబీ సంజయ్ అన్న. సంజయ్ అన్న ఎందుకన్నా బాగానే అందుబాటులో ఉంటాడు అన్న. మీరు ఇటు కొనపూర్ వెళ్ళండి, ఒక సామాన్య కార్యకర్త పెళ్ళికి వచ్చి ఒక అర్ధగంట సేపు కూర్చున్నాడు అన్న. ఒక బండి సంజయ్ అన్న, ఆయనకు అసలు ఇది బిజీ షెడ్యూల్, వచ్చే వీలు లేదు. ఒక కార్యకర్త తన అభిమానాన్ని చూపెట్టుకున్నాడని ఆయన షెడ్యూల్ అంతా పోస్ట్ పోన్ చేసుకొని ఒక అర్ధగంట సేపు అక్కడ కూర్చుని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా అంతకంటే ఏముంటుంది అన్న ఒక కార్యకర్తకు? ఏం కావాలి మనకు? ఇప్పుడు ఎలక్షన్స్ కదా, అవసరం కోసం వచ్చినా అంటారు కదా మరి. కరెక్టే అన్న. ఇప్పుడు ఎలక్షన్ కోసం అవసరం ఉన్న ఏ లీడర్ అయినా వస్తాడు. ఆయనకు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముందన్న? ఆయనకి ఏం అవసరం? ఇప్పుడు మన ఎంపీ అంటే ఏసీ గదులలో కూర్చుండి ఈ ఫోన్లు చేసి సెటిల్మెంట్లు చేసుకోవచ్చుగా. ఇప్పుడు ఒక 100 మందికి పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేస్తే సంజయ్, ఇప్పుడు సంజయ్ అన్న అంటేనే ఒక బ్రాండు తెలంగాణ. ఆయనకి ఏం అవసరం అన్న? పాదయాత్ర. పాదయాత్ర అయితే లైవే కదా అన్న, ప్రజా అయితే యాత్ర చేసిండు. ఆయనకి ఏం అవసరం అన్న? ఎంపీ ఆఫీస్లో కూకుండి ఓపెన్ బోర్డు పెట్టి సమస్యలు ఉన్న వాళ్ళు రారు మేము కలుస్తామంటే రోజుకు ఒక 1000 మంది 100 మంది కలుస్తారు కదా అన్న. నాకు ఒక మా సంఘం కుల సంఘం, నాకేం కావాలన్నా? నాకు కుల సంఘం కావాలి. చలో 10 మందిని పట్టుకోనరా, కండో కప్పుకో, ప్రొసీడింగ్ ఇస్తా అంటే 1000 మంది వస్తారు కదా అన్న. అన్నట్లా ఎత్తలేడు. మరి ఇంత మాట్లాడుతున్నారు, మనం బొడిగ శోభ ఎందుకు ఓడిపోయింది మరి ఇక్కడ నుంచి పోటీ చేస్తే? బొడిగ శోభ గారు ఎందుకు ఓడిపోయారు అంటే అన్న, సంవత్సరం నుండి కార్యకర్తలకు వారు అందుబాటులో లేరు. పార్టీ పరంగా సంజయ్ అన్నతో అగ్రెసివ్గా వేరు. మంచి ఫైర్ ఉన్న లీడర్, మంచి వ్యక్తి, దళిత నాయకురాలు, మంచి వ్యక్తి. సంవత్సరం నుండి అందుబాటులో లేక బీజేపీలో మీకు సిస్టమ్ తెలుసు, ఎట్ ద లాస్ట్ డే వరకు కూడా టికెట్ అనౌన్స్మెంట్ కాదు. ఒకవేళ ఆశ పెట్టుకున్నా రాకపోవచ్చు. అప్పుడు కార్యకర్తలు కొంచెం డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. మేబీ మనం పోటీలనే లేమనుకున్నారు కావచ్చు. అట్లా జరిగిందన్న. ఓకే. సో ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది అన్న? మినిమం 2 lakhs కంటే ఎబోనే అనుకుంటున్నాం అన్న. తక్కువ అయితే కాదు. అవునా? ఓకే. ఇప్పుడు వచ్చి నిన్న వచ్చిందా ప్రచారానికి? వచ్చిందా? ఎవరు? సంజయ్ అన్న. సంజయ్ అన్న ఎప్పుడు ప్రచారానికి వచ్చిందా? మన ప్రజాయితీ యాత్రలు ఇట్లా వెళ్ళిపోయాడు అన్న. ఇక్కడికి వెళ్ళి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నల్లగొండ దాకా వెళ్ళిపోయారు. కొడిమేళ, చెప్పేయాల, నల్లగొండ ఫస్ట్ ఫేజ్లో అయిపోయింది. రైట్. నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. కాలేజీ టీవీ కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉంది. నేను ప్రజెంట్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో చొప్పదండి నియోజకవర్గంలో ఒక మండలంలో ఉన్నా. సో చాలామంది కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు అంబేద్కర్ సంబంధించిన జయంతి కాబట్టి సో ఆ వాతావరణం కనిపిస్తూ ఉంది. అందరూ ఒక దగ్గరికి వచ్చి అంబేద్కర్ గారిని గౌరవించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చొప్పదండి నియోజకవర్గం సంబంధించిన ప్రజలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయి, ఎవరు గెలబోతా ఉన్నారు, ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీ ఆయన పోటీ చేయబోతా ఉండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో వినోద్ కుమార్ పోటీ చేయబోతా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏమో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తాడు అన్న ఆలోచనలో ఆ పార్టీ ఇంకా డైలమాలో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం ఎట్లా ఉండబోతా ఉందో. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు తాండ్రల బాబు. ఏం చేస్తూ ఉంటారు? మేము వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం. ఇక్కడ నుంచి మేడిపల్లి సత్యం గెలిపించారు చొప్పదండి నుంచి. సో ఎందుకు ఆయన గెలిపించినట్టు ఏం చెప్తారన్నా? ఆయన గత 2 అసెంబ్లీ ఎన్నికలుగా అప్పుడు ఆయన పోటీ చేసిండు, ఆయన ఓడిపోయాడు. ఆయన సానుభూతుడు ఆయన గెలిచాడు. అంతే పార్టీ మీద అభిమానంతో మాత్రం కొడిమేల ప్రజలు కానీ చొప్పైన ప్రజలు అతను కోట వేయలేదని మా అభిప్రాయం. ఓకే. ఎట్లుంది రేవంత్ రెడ్డి 120 రోజుల పాలన? ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగా లేరు. 6 గ్యారంటీలు ఒక గ్యారంటీ కూడా వాళ్ళు అప్లికబుల్ చేయలేదు. కేవలం బస్ ఫ్రీ తప్పించి ఇంకేం వాళ్ళు చేయలేదు. ప్రజల్లో ఇప్పుడే వ్యతిరేక స్టార్ట్ అయింది. ఎన్ని అమలు అవుతున్నాయి? 6 గ్యారంటీలు ఇచ్చినారు కదా. కేవలం ఇప్పుడైతే ఉచిత ప్రయాణం మాత్రం అమలు అవుతుంది. ఇంకా వేరే ఏం అమలు అవ్వట్లేదు. ఎక్కువ ఏ పార్టీ ఉంది మీ మండలంలో? బీజేపీ పార్టీ ఉంటుంది. బీజేపీ. ఎందుకు మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు బీజేపీ గెలవలేకపోయింది మరి? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ మా లోకల్ అయితే మా మెడిపల్ సత్యమైన కాంగ్రెస్ అభ్యర్థి 2 సార్లు ఓడిపోయారు కాబట్టి సానుభూతితో ఆయన సానుభూతి ఓడేసారు. కానీ పార్టీ అభిమానం మాత్రం ఇక్కడ చొప్పైన ఎన్నికలు అతనికి లేదు. వస్తుండా గెలిచిన తర్వాత అందుబాటులో ఉంటుండా? అట్లా మామూలుగా ఉంటాడు అంతే. ఓకే.
ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, నెల రోజుల సమయం మాత్రమే ఉంది. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉండు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమో వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని పెట్టలేదు. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ మీ అంచనా ఎట్లా ఉండబోతా ఉన్నాయి? ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడ కన్మర్ పార్లమెంట్లో మాత్రం ఏకపక్షంగా ఎలక్షన్ ఉండబోతుంది. ఇక్కడ ఖచ్చితంగా 100% బండి సంజయ్ గారు గెలవబోతున్నారు. ఏం చేసిండు సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు, 5 సంవత్సరాల కాలం పాటు ఆయనే ఉన్నాడు, ఏం చేయగలిగింది చొప్పదండి నియోజకవర్గానికి? 1200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపించిండు. ఇక్కడ ప్రధానమంత్రి సడక్ యోజన కానీ, ఇక్కడ ఏమైనా ప్రతి గ్రామ పంచాయతీలో చెత్త ఎత్తే సైకిల్ కానీ, ఇది మన చెత్త ఏరేటువంటి ట్రాక్టర్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, సడక్ యోజన కానీ, ఏదైతే అంత్యోదయ అన్న యోజన ప్రకారం కరోనా నుంచి ఇప్పటి వరకు ఫ్రీ బియ్యం కానీ, అలాగే ఉచిత వ్యాక్సిన్ కానీ కేవలం బీజేపీ మాత్రం వేసింది. అది అంటుంది లాస్ట్ పర్సన్ వరకు మేము తీసుకుపోగలిగినాం. అందులో మాత్రం సక్సెస్ అయినాం. అందులో ఎటువంటి ససబెసి లేదు. ప్రతి వాళ్ళు సెంటర్లో మోడీ ఉండాలనుకుంటారు. ఖచ్చితంగా ఈసారి బీజేపీ గెలుస్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని బండి సంజయ్ కుమార్ ఇక్కడికి వస్తూ ఉన్నా, లేకపోతే గతంలో కూడా అందుబాటులో ఉంటుండే? గతంలో కూడా అందుబాటులో ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ పాదయాత్ర చేసినప్పుడు మాత్రం పాదయాత్ర చేసారు, అప్పుడు కూడా వచ్చిండు. రీసెంట్గా బస్ యాత్ర చేసినప్పుడు కూడా మా కొడిమాలకు అందుబాటులో ఉన్నాడు. మా కొడిమాల సూరంపేట రోడ్ కూడా శాంక్షన్ చేశాడు. కొడిమాలకు ఏ ప్రాబ్లం వచ్చినా కొడిమాలకు అందుబాటులో ఉంటాడు. అందులో అభివృద్ధులు మాత్రం బండి సంజయ్ మించిన వాళ్ళు లేరు. కాంగ్రెస్ పార్టీ అంటుంది స్టేట్లో మేము అధికారంలో ఉన్నాం, సెంటర్లో కూడా మాకు అవకాశం ఇవ్వని చెప్పి కాంగ్రెస్ పార్టీలు కూడా అడుగుతా ఉన్నారు. అసలు ఆ అవకాశం లేదు సెంట్రల్లో. అసలు ఇవాళ ప్రధానమంత్రి క్యాండిడేట్ వాళ్ళకి ఎవరు డిసైడ్ చేయకపోతున్నారు. ఇంతకుముందు మీరు అన్నట్టు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి పేరే వాళ్ళు చేయకపోతున్నారు. వాళ్ళు సెంట్రల్లో అభివృద్ధి చేస్తారని గ్యారంటీ ఎవరికి లేదు. సామాన్య ప్రజలు కూడా ఇలా సెంట్రల్లో మోడీ ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. సెంట్రల్లో మోడీ ఉంటాడు. ఇక్కడ మా కరీంనగర్ పార్లమెంట్ గురించి అత్యధిక మేరతో బండి సంజయ్ గారు గెలవబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమన్నా మిగులుతుందా, ఉంటుందా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత? మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి లేరు. బీఆర్ఎస్ అభ్యర్థి ఒక్కొక్కరు కారు దిగి అయితే అస్తం వైపు అయితే బీజేపీ పార్టీ వైపు వెళ్తున్నారు. అందులో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉనికే మా మండలంలో కనిపించట్లేదు. ఓకే. మీ పేరు ఏం పేరేనా? బండలింగారెడ్డి. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. ఎన్ని ఎకరాలు ఉందన్నా? 4 ఎకరాలు. 4 ఎకరాలు. వచ్చిందా రైతు బంధు? వచ్చిందా? రైతు బంధు రాలే ఇంకా. రాలే. ఎందుకు రాలేనా అడుగుతలేరా మరి? 3 ఎకరాల మంది ఇప్పుడు ఉంది. 3 ఎకరాలు దాటితే రాలే రైతు బంధు. నేను నిజామాబాద్ తిరుగుడు వస్తున్నా, చాలా మంది రైతు బంధు వచ్చింది, 5 ఎకరాలు 7 ఎకరాల వాళ్ళు కూడా వచ్చిందంట. మరి మాకు అయితే రాలే. 3 ఎకరాల. కేసీఆర్ గతంలో కొండలు గుట్టలు అందరికీ రైతు బంధు ఇచ్చిండు. రేవంత్ తీసుకునే నిర్ణయం మంచిదా, కేసీఆర్ తీసుకునే నిర్ణయం మంచిదా? నాకు తెలిసి రేవంత్ తీసుకుని నేనే కరెక్ట్ అనుకుంటున్నా. 5 ఎకరాల లోపు అంటే సరిపోతుంది. ఇంకా మిగులు బడ్జెట్ ఉంటుంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు కాబట్టి నాకు ఇది ఒకటి నచ్చింది. రైతులు కొంత కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు. ఫ్రీ బస్ అనేది ఒకటి ఇచ్చిండు. ఆ ఫ్రీ బస్ ఒకటి తప్ప ప్రతి ఒక్కటి ఏది వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద అంత పెద్ద లేదు, వాళ్ళకి ఫోకస్ లేదు. ప్రజలందరూ దాదాపుగా ఇప్పుడు బీజేపీ వైపే చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ సెంట్రల్లో నరేంద్ర మోడీ ఉండాలి కాబట్టి, నరేంద్ర మోడీ ఉంటేనే సుభిక్షంగా దేశం ఉంటుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా ఇప్పుడు అంతకుముందు ఉంటే యువతనే ముందుందరు. ఇప్పుడు యువతతో పాటు మధ్యతరగతి వారు కానీ, ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళ వయసున్న అమ్మలను కానీ తాతలు కానీ అడిగితే ఈ దాబా నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలి. పార్టీ ఏది వచ్చినా కానీ మోడీకి మాత్రం సపోర్ట్ చేసి స్థానికంగా ఉన్న ఎంపీలను ప్రతి ఒక్కరిని గెలిపిస్తేనే అభివృద్ధి సాధిస్తాం కాబట్టి అదేవిధంగా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్గా ప్రతి ఒక్కరు నిలుస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్ అనేది దాదాపుగా ఈ ఎంపీ ఎలక్షన్లలో మాత్రం ఉనికి అది చాటలేకపోతుంది. 100% మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. బండి సంజయ్ కుమార్ కోసం బీజేపీ కోట, లేకపోతే నరేంద్ర మోదీ గారి కోసం ఓట? బండి సంజయ్ అంటే ఫస్ట్ గల్లీలో కూడా లేకుండే బీజేపీ పార్టీ అనేది. బండి సంజయ్ గారు వచ్చినాకనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాకిన సందర్భంలో తెలంగాణలో పోయిన 2019 ఎలక్షన్లలో ఒక బండి సంజయ్ని చూసి వేసారు ఫస్ట్. ఇప్పుడు నరేంద్ర మోడీ బండి సంజయ్ ఇద్దరు కలిస్తే ఓటింగ్ ఎక్కువ శాతం పెరిగింది కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ని చూసినా వేయచ్చు, నరేంద్ర మోడీ గారు చూసినా వేయచ్చు. ఎక్కువ శాతం నరేంద్ర మోడీకి ఆకర్షితులు చాలామంది ఉన్నారు. ఓల్డ్ ఏజ్ వారు చాలామంది ఆ పట్టు ఉన్నది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు కంపల్సరీ అందరు ప్రతి ఒక్కరు వేస్తే ఉన్నది. ఇప్పుడు మొన్న అధ్యక్ష హోదాలో తప్పించకపోతే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుండేనా? అప్పుడు అధ్యక్ష హోదాలో తప్పించితే కూడా రాకపోతుండే. అది అధ్యక్ష హోదా అట్లాగే ఉంటే నాకు తెలిసిన ప్రకారం చెప్తున్నా. పెద్ద నేను రాజకీయ నాయకుని అంటలేను కానీ అది చేస్తే కొంత సీట్లు పెరుగుతుండే కానీ మళ్ళీ లాబింగ్ టీఆర్ఎస్కి అవుతుండే. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ సగం కొనుక్కున్నా కానీ మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ మాత్రమే మళ్ళీ కూర్చుంటుండే. అందుకే ఇవ్వలేదు కావచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు 3 పార్టీ వాళ్ళు వస్తారా, ప్రచారానికి వస్తారా? 3 పార్టీల వారు ఇవి స్టార్ట్ కాలే. ఇప్పుడు బీజేపీ మాత్రం ముందంజలనే ఉంది ప్రచారంలో. చేరికలు కూడా బీజేపీ పార్టీకి
టీఆర్ఎస్ నుండి చాలా వరకు ఇప్పుడు ఈ మండల్లో చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి చేరిక అయినారు. ఇంకా ముందు కూడా ఈ నామినేషన్ పర్వం ముగిసిన తర్వాత ఇంకా రావడానికి చాలామంది ఆసక్తికరంగా ఉన్నారు బీజేపీకి రావడానికి. మన ఇప్పుడు 2019లో పార్లమెంట్ ఎలక్షన్లో ఈ చొప్పదండి నుంచి ఎన్ని ఓట్లు పడ్డాయి బీజేపీకి? చొప్పదాని నుంచి దాదాపు 2 లక్షల పైచీలకు ఓట్లు పడ్డాయి. పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ క్లీన్ స్వీప్గా దాదాపుగా బీజేపీకి 1 సైడ్ ఓట్లు పడ్డాయి. ఆ 2 పార్టీలకు ఒక పాలు పడ్డాయి, ఒక పాలు పడ్డాయి. సగం బీజేపీకి పడితే సగం రెండు పార్టీలకు కలిపి పడ్డాయి. అప్పుడు బూత్ స్థాయిలో నాకు తెలిసి 350 నుంచి 400 ప్రతి ఒక్క బూత్లో పడడం జరిగింది. ఓట్లు ఎక్కువ బీజేపీకే వచ్చినాయి. ఓకే, రైట్. సో ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదన్నా. బీజేపీ నుంచి బండి సంజయ్ పోటీ చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు. సో ముగ్గురులో ఎవరు ఉంటే మీరు బెస్ట్ అనుకుంటున్నారు? మాకైతే కేంద్రంలో మాత్రం మోడీ ఉండాలి. ఇక్కడ బండి సంజయ్. ఎందుకన్నా బండి సంజయ్ ఎందుకు, మోదీ ఎందుకు? మోడీ అంటే దేశ రక్షణ కోసం అయితే మాకు మోడీ మంచి అనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ తోటి అట్లాంటివి ఏమి కావు. దేశ రక్షణను వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. మోడీ అయితేనే అన్నీ మంచి సమతుల్యంగా చేసుకుంటూ వస్తాడు అని నా అభిప్రాయం. అంతే. వీళ్ళు అంటా ఉన్నారు కదా, మేము కూడా దేశాన్ని రక్షిస్తాము, మొత్తం ఆస్తులు మొత్తం నరేంద్ర మోదీ అమ్ముతా ఉన్నారు. ఇప్పుడు 70 సంవత్సరాలు అవుతుందా, ఏమో ఎక్కువనే అవుతుంది కావచ్చు. 70 సంవత్సరాల పాలనలో ఇప్పుడు మొత్తం దాదాపుగా 60 సంవత్సరాలు వాళ్ళే కదా, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఏలింది. ఓకే, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదు కదా. సో బండి సంజయ్ ఏం చేసిండే? సెట్టింగ్ ఎంపీగా ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏం చేసిండు? మేము బండి సంజయ్ని చూడలేదు మేము ఇక్కడ. అంటే మాకు అక్కడ మోడీ ఉండాలని మా అభిప్రాయం అంతే. ఇక్కడ మేము బండి సంజయ్ని, వినోద్ని, వీళ్ళని ఎవరిని చూడలేదు. మాకు అక్కడ మోడీ ఉండాలి. ఓకే, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుంది? 120 రోజులు అవుతా ఉంది కదా. పర్లేదు అనిపిస్తుంది. అంటే పూర్తి హామీలు ఇంకా పూర్తిగా నెరవేర్చలేదు. ఇప్పటికైతే పర్లేదు, ఇంకా ముందు తెలుస్తుంది. హామీలు ఇట్లా నెరవేర్చకపోతే వాళ్ళకు కూడా కేసీఆర్కి పట్టిన గతే పడుతుంది అంతే. పబ్లిక్ అనుకుంటారా మోడీ ఉండాలి అని అనుకుంటున్నారు? మాకైతే మొత్తం మా విలేజ్లో మొత్తం బీజేపీ. ఎంపీ ఎలక్షన్లో మాత్రం బీజేపీ హావా ఉంటుంది. ఎమ్మెల్యే కూడా బీజేపీ హావా ఉంటుంది. కానీ మా ఒక్క ఊరితోటే గెలవరు కదా. కానీ ఎంపీకి వచ్చేసరికి మొత్తం ఎక్కడ చూసినా బీజేపీ హావానే ఉంటుంది. మోడీ. కానీ మొన్న ఎందుకు ఓడిపోయింది మరి? బొడిగ శోభ ఓడిపోయింది కదా ఇక్కడ నుంచి పోటీ చేసి. బొడిగ శోభ ఇక మా ఊళ్ళోనైతే కరెక్ట్గానే వచ్చినాయి ఓట్లు. ఇక వేరే ఊళ్ళో మనం చెప్పలేము ఇక. ఓకే, మీరు మాత్రం బీజేపీకేనా? బీజేపీ. జై బీజేపీ.